శంకరుడు తన తేజస్సుని భూమి మీద వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. ఇంతలో పార్వతీదేవి బయటికి వచ్చి, నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పత్రం చేశారు. కావున మీ దేవతలందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీకెవ్వరికీ మీ భార్యలయందు బిడ్డలు పుట్టరు. నా భర్త అయిన శంకరుడు తేజస్సును భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి ఇక నుండి భూమి అనేక రూపాలు పొందుతుంది. ఒకే కాలంలో భూమికి అనేక భర్తలుంటారు. భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుందని శపించింది. ఇది విన్న దేవతలు తలలు వంచుకొని తమ తమ స్థానాలకి వెళ్ళిపోయారు. భూమి శంకరుడు తేజస్సును తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుణ్ణి వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సును తన యందు పెట్టుకోమన్నారు. అప్పుడు అగ్ని ఆ తేజస్సును తనలో పెట్టుకున్నాడు. శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోవడానికి పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయాడు. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు తను పార్వతీ పరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలకు ఏమి చెయ్యాలో తెలియక బ్రహ్మగారి దగ్గరికి వెళ్లారు. అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి, హిమవంతుడు మనోరమల కుమార్తెలైన గంగా పార్వతులకు తేడా లేదు, కావున పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సును విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు, కాబట్టి ఆ శివ తేజస్సును గంగలో విడిచిపెట్టమన్నారు. అప్పుడు దేవతలు గంగమ్మ దగ్గరికి వెళ్ళి, దేవకార్య నిమిత్తం నువ్వు అగ్ని దగ్గర నుండి శివ తేజస్సును స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు. దేవతా కార్యం కనుక గంగ కూడా సరే అన్నది.